హాయ్ అండి, ఈరోజు పుంటికూర పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఇలా పెద్ద బౌల్ తీసుకొని అందులో మీడియం సైజు 6 కట్టలండి పుంటికూరను తీసుకొని ఆకాకంతా తీసేసుకొని ఒక 3-4 సార్లు కడిగేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని టీ గ్లాస్తో చూపిస్తున్నాండి. ఇది 3/4 వంతు వరకు కందిపప్పును తీసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో 1/2 టీ గ్లాసు శనగపప్పు, 1/2 టీ గ్లాసు పల్లీలు వేసుకొని వీటిని ఒకసారి కడిగేసుకోవాలి. తర్వాత మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ముందే కడిగి పెట్టుకున్నాం కదా పుంటికూర, అది మొత్తం వేసుకోవాలి. తర్వాత ఒక 10 దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. కారం కోసం ఒక 10-15 దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇవి మిక్సీ పట్టుకొని పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నా కూడా ఉడికిపోతాయి, స్పైస్ అనేది మొత్తం దిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను, మొత్తం పప్పు అంతా ఉడికిపోయిందండి. మొత్తం ఉడికిపోయింది. ఇది బాగా గట్టిగా అయిపోయిందండి. చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టకుండా స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. అదే టైంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుంటాం కాబట్టి మొత్తం ఒకే విధంగా అయిపోయి బాగా టేస్ట్ వచ్చేస్తుందండి. లేదంటే పప్పుగా నీరుగా విడిగా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం రుబ్బేసుకోవాలి. ఈ విధంగా రుబ్బడం వల్ల పల్లీలు మొత్తం ఏం మెదగవండి, అవి విడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం రుబ్బేసుకున్నాం కదా, పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తాలింపు కడాయి పెట్టుకోవాలండి. అది వేడయ్యాక ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి ఆ వేడికి వేగిపోతాయి. చివరగా కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో తాలింపు పెట్టుకోవాలండి. అంతేనండి, పుల్లగా కారంగా ఉండే పుంటికూర పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది.